హాయ్ అండి. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీ మనసులో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు మా వ్యూవర్స్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ ప్లీజ్. పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి. మీ మనసులో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? స్టార్టింగ్ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చిందండి. ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాటమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. యాక్షన్ తన ఫీలింగ్స్ని మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ మీద తనకున్న లవ్ని అయితే మీకు షేర్ చేయాలని అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ ఆలోచనలు ఏమిటంటే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారండి. నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకున్నారండి మీ రిలేషన్ విషయంలోని. మీతో కమ్యూనికేషన్ అయితే చేస్తారండి. మీ పర్సన్ అయితే ఇప్పుడు మీతో మాట్లాడాలని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు. నిర్ణయం కూడా తీసుకున్నారండి మీ పర్సన్ అయితే. ఖచ్చితంగా మీతో అయితే మాట్లాడాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకున్నారండి. సో ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక అవి తగ్గించుకోవాలని చెప్పి సార్ట్ అవుట్ చేసుకోవాలని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే. ప్రజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మీకు సారీ చెప్పి మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీలింగ్ అండి. మీ పార్ట్నర్ ఇప్పుడు అదే అనుకుంటున్నారండి. మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్ అయితే అదేనండి. మీతో కమ్యూనికేషన్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. కమ్యూనికేషన్ చేయాలని చెప్పి మీ పర్సన్ అయితే కన్ఫర్మ్ అయ్యారండి. నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ అయితే. ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు సార్ట్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే ప్రజెంట్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇంకా రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి.
మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకుంటారు. మీ పర్సన్ అయితే మీ రిలేషన్‌కి అయితే స్టెబిలిటీ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. పాస్ట్‌లో మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేసినందుకు మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారండి మీ రిలేషన్ కోసం అయితే. మీ పార్ట్నర్ అయితే ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్స్ అయితే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. మళ్ళీ మీ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. రిలేషన్‌లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. మ్యారేజ్ చేసుకుంటారండి మిమ్మల్ని అయితే కన్ఫర్మ్‌గా. మీతో అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు మీ పర్సన్ అయితే. మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారండి. మీ మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీతో యాక్షన్ అయితే తీసుకుంటారండి మీ రిలేషన్ విషయంలో అయితే. ఇప్పుడేంటంటే మీ పార్ట్నర్ చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారండి. చాలా పాజిటివ్ ఆలోచనలు మీ పార్ట్నర్ మైండ్‌లో అయితే ఉన్నాయి. చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ప్రెజెంట్. మీ పార్ట్నర్ మైండ్‌లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్ని పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయండి. చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ విషయంలో అయితే. మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. మీ పర్సన్‌కి అయితే ఇప్పుడు మీ వాల్యూ అయితే తెలిసిందండి. మీరంటే మీ పార్ట్నర్‌కి అయితే చాలా ఇష్టం ఉంది. చాలా అట్రాక్షన్ ఉందండి మీ పార్ట్నర్‌కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్‌కి. మీతో హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్‌కి అయితే మీపై అయితే లవ్ ఉందండి. మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచైనా మీ రిలేషన్ విషయంలో ఏ విషయం కూడా మీ దగ్గర దాచకూడదు. మీ దగ్గర ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారండి. ఏ విషయం కూడా మీ దగ్గర అయితే ఇంకా దాచకూడదని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీరు కానీ, మీ పర్సన్ గానీ లాంగ్ డిస్టెన్స్‌లో అయితే ఉండవచ్చండి. ఒకవేళ మీ పర్సన్ అయినా, మీరైనా ఎవరో ఒకరైతే లాంగ్ డిస్టెన్స్‌లో అయితే ఉన్నారు. మీ రిలేషన్ విషయంలోని. కొంతమందయితే దగ్గరగా కూడా ఉన్నట్టు చూపిస్తుందండి. మరి కొంతమందయితే లాంగ్ డిస్టెన్స్‌లో అయితే ఉన్నారు. మీ ఇద్దరికీ సంబంధించి ఏదైనా గొడవలు పాస్ట్‌లో అయితే జరిగితే అవి ఇంకా మీకు గుర్తున్నాయా? అవి గుర్తుపెట్టుకొని ఉన్నారా? వాటిల గురించి ఆలోచిస్తున్నారా? అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారండి. ఇప్పుడు పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే ఏ డిస్కషన్ చేసినా ఎలా మీతో ఎటువంటి బిహేవియర్ మీతో పాస్ట్‌లో మీ పార్ట్నర్ ఉన్నా, ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీకు ఈ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌కి స్టెబిలిటీ కావాలి, మీ రిలేషన్‌ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటున్నారని చెప్పి మీ పర్సన్‌కి కూడా తెలుసండి. మ్యారేజ్ అయిన వారు అయితే మీ పర్సన్ అయితే రిలేషన్ స్టెబిలిటీ కోసం ఎదురు చూస్తున్నారని కూడా మీ పర్సన్‌కి అయితే తెలుసు. మ్యారేజ్ కోసం, రిలేషన్ స్టెబిలిటీ కోసం ఎదురు చూస్తున్నారు మీరు అని చెప్పి మీ పర్సన్‌కి అయితే తెలుసండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పర్సన్ అయితే మీరు స్టెబిలిటీ మీ రిలేషన్‌కి మీ పార్ట్నర్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారని మీ పర్సన్‌కి తెలుసు. రిలేషన్‌లో ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పుడు మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇస్తారు, ఎప్పుడు మీ రిలేషన్ మళ్ళీ మ్యారేజ్ వరకు తీసుకువెళ్తారు, మ్యారేజ్ చేసుకుంటారు మీ పర్సన్. ఎప్పుడు మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారు, మీతో ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తారని మీరు కూడా అనుకుంటున్నారని మీ పర్సన్‌కి అయితే తెలుసండి. మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ అయితే. మీరు కూడా మీ పర్సన్‌ని అయితే స్పై చేస్తున్నారని చెప్పి మీ పర్సన్‌కి కూడా తెలుసండి. మీ గురించి అయితే మీ పర్సన్ ఎవరో ఒకళ్ళ నుంచి అయితే మీ గురించి తెలుసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. ఎవరో ఒకరున్నారండి. వాళ్ళని మీ గురించి అయితే అడుగుతున్నారు మీ పార్ట్నర్ అయితే. కానీ మీ పార్ట్నర్ అయితే కొంచెం ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారండి. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ విషయంలోనే.
ఎక్కువగా థింక్ చేస్తున్నారండి. మీకు కమ్యూనికేషన్ చెయ్యాలని చెప్పి మీ పార్ట్నర్‌కి ఉన్నా కూడా 100%. బట్ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఓవర్‌గా థింక్ చేసి మీతో కమ్యూనికేషన్ చెయ్యాలని ఉన్నా కూడా డిలే చేస్తున్నారు. ఈ ఓవర్ థింక్ చేయడం వల్లే మీ పర్సన్ అయితే మీకు కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా కూడా చాలా డిలే అవుతున్నారండి. కమ్యూనికేషన్ చెయ్యట్లేదు. ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. మీ రిలేషన్ నుంచి వాక్ అవే చేసినందుకైతే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి. మీ రిలేషన్ గురించి అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఫీలింగ్ అయితే అదే. ఆలోచిస్తున్నారండి. మళ్ళీ మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ రిలేషన్ మళ్ళీ స్టెబిలిటీ తీసుకురావాలి మీ రిలేషన్‌కి అని చెప్పి అనుకుంటున్నారండి. కమ్యూనికేషన్ అయితే చెయ్యాలని కన్ఫర్మ్‌గా అనుకుంటున్నారు. చెయ్యాలని అనుకుంటున్నారండి. చేస్తారు. నిర్ణయం అయితే తీసుకున్నారు. బట్ ఏంటంటే మీ పార్ట్నర్ అన్నీ చూడండి ఒకసారి. మీ పార్ట్నర్‌కైతే చాలా లవ్ అయితే ఉంది. కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే ఉందండి మీ మీద. మీకు దూరంగా ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఎప్పుడు మీ దగ్గరికి రావాలి, ఎప్పుడు తన ప్రేమను మీకు చెప్పాలి, తన బాధను మీకు షేర్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. డిసిషన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారండి. తీసుకుంటారు. మీ పర్సన్ అయితే మీపై అయితే చాలానే లవ్ ఉంది. మీకు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలానే లవ్ అయితే ఉందండి మీ మీద. మీకు కమ్యూనికేషన్ చేయాలని మీ పర్సన్ అయితే ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. కమ్యూనికేషన్ అయితే చేస్తారండి. బట్ మీ పర్సన్ ఏంటంటే ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఈ ఓవర్‌గా థింక్ చేయడం వల్ల మీ పర్సన్ అయితే మీకు కమ్యూనికేషన్ చేయడానికైతే డిలే అవుతుంది తప్ప మరేమీ కాదండి. ఈ ఓవర్‌గా ఎప్పుడైతే థింక్ చేయడం మానేస్తారో మీ పర్సన్ అయితే అప్పుడే మీకు కమ్యూనికేషన్ అయితే చేయగలుగుతారండి మీ పర్సన్ అయితే. మీ పర్సన్‌కైతే చాలా లవ్ ఉంది. మిమ్మల్ని దూరం పెట్టినా, మీకు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారండి. మీ మీద లవ్ అయితే అలానే ఉంది మీ పర్సన్‌కైతే. కమ్యూనికేషన్ చేయడం కోసం అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్‌ది మీది కూడా ఒక సోల్‌మేట్ కలెక్షన్ అయ్యి ఉండొచ్చండి. మీది మ్యూచువల్ లవ్ అండి. మీ రిలేషన్ అయితే ఇంకా ఎండ్ అయితే అవ్వలేదు. బట్ టైం పడుతుందండి. మీ పర్సన్ చేతుల్లోనే ఉంది అది కూడాని. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకుంటారండి. బట్ టైం పడుతుంది. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. దేవుడినైతే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. మళ్ళీ మా రిలేషన్ అయితే మళ్ళీ దగ్గరవ్వాలి. మళ్ళీ మేము నా పార్ట్నరు నేను మళ్ళీ దగ్గరవ్వాలి. నా పర్సన్‌కి మళ్ళీ నేను దగ్గరగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. దేవుడినైతే కోరుకుంటున్నారండి మీ పర్సన్ అయితే. బట్ ఏంటంటే మీ పర్సన్ కొంచెం ఓవర్‌గా థింక్ చేయడం వల్ల మీకు కమ్యూనికేషన్ అయితే చేయడానికి టైం పడుతుంది. ఎప్పుడైతే కొంచెం ఓవర్‌గా థింక్ చేయడం తగ్గిస్తారో అప్పుడే మీకు కమ్యూనికేషన్ చేస్తారండి. యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పర్సన్ అయితేని. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది ఎంతమందికి రెజొనేట్ అయ్యిందో నాకైతే కామెంట్ చేయండి. పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఐ స్ట్రాంగ్లీ క్లెయిమ్ రీడింగ్ అని చెప్పి మీరైతే కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్‌పై అయితే నా నంబర్ ఉంది. నాకైతే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.